అందరికీ నమస్కారం. నవంబర్ నెల 2025కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా పథకాలు అమలు చేయనున్నారండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి, అంతేకాకుండా రైతన్నలందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ, ఇంకా పీఎం కిసాన్ డబ్బులు, అలాగే నిరుద్యోగులందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి సంబంధించిన పరీక్షలు కూడా ఈ నెలలోనే జరగనున్నాయి. ఫ్రీ రేషన్ తో పాటు 3000 రూపాయలు అందరికీ అందించనున్నారు. సో వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, ఎవరు ఈ పథకాలకు అర్హులు, మొత్తం కూడా ఈ వీడియోలోనే చెప్తాను. తప్పకుండా మన ఛానల్ ని ఇదిగో ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఎలాంటి అప్డేట్స్ వచ్చినా ముందుగా మీరు తెలుసుకోగలరు. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ముందుగా మనం ఏపీ పెన్షన్ స్కీమ్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో ఈ డబ్బులు అనేవి ఎవరికి వస్తాయి, ఎవరికి పెన్షన్ రద్దు చేయబోతున్నారు, అంతేకాకుండా కొత్త పెన్షన్లు అనేవి ఎప్పటి నుంచి సరఫరా చేస్తారు, వీటన్నిటి గురించి కూడా చెప్తాను. ఎవరెవరికి ఎంతెంత అమౌంట్స్ పెన్షన్ ఇస్తారని కూడా చూస్తున్నారు కదండి. మనకి రేపటి నుంచి ఈ యొక్క నవంబర్ నెల పెన్షన్లు అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే ప్రారంభించనున్నారు. రేపు 1వ తారీఖు నవంబర్ నెల ఓల్డ్ ఏజ్ పెన్షన్లు అయితే 4000 రూపాయలు అయితే ఇస్తారు. అలాగే దివ్యాంగుల పెన్షన్లు, సో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారి యొక్క సదరన్ సర్టిఫికేట్ లో ఉన్న పర్సంటేజ్ ని బట్టి 6000 రూపాయల నుంచి 15000 రూపాయల వరకు కూడా ఇస్తారండి. ఇక ఈ పెన్షన్ పంపిణీ అనేది ఎలా చేస్తారు, ఇంకా ఎప్పటి నుంచి చేస్తారు అన్న విషయానికి వచ్చినట్లయితే మనకి ప్రతి నెల కూడా 1వ తారీఖు నుంచి అయితే మొదలు పెడతారండి. కానీ ఈసారి వచ్చేసరికి మనకి 1వ తారీఖు 3వ తారీఖు ఈ 2 రోజులు అయితే పెన్షన్ అనేది పంపిణీ ఉంటుంది. ఎందుకంటే మనకి నవంబర్ 2వ తారీఖు అంటే మనకి ఆదివారం అయితే పడుతుంది అనమాట. కాబట్టి 2 రోజులే ఈ నెల పెన్షన్ అయితే పంపిణీ ఉంటుంది. కాబట్టి దీన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తించి వీలైనంత తొందరగా ప్రతి ఒక్కరు కూడా నవంబర్ 1వ తారీఖు అంటే రేపే అందరూ ఈ యొక్క పెన్షన్ అయితే తీసుకుంటే బెటర్ అనమాట. రిమైనింగ్ అన్నదాత సుఖీభవ, అంతేకాకుండా పీఎం కిసాన్, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలోనే మాట్లాడదామండి. మనం ఒక్కొక్క టాపిక్ అయితే కవర్ చేసుకుంటూ వద్దాము. అందరికీ కూడా క్లియర్గా మీకు ఏంటంటే ఒక ఓవర్ వ్యూలా ఉంటుందన్నమాట. సో ఇక మనకి ఈ సదరన్ సర్టిఫికేట్లో ఎవరికైతే 40% కంటే తక్కువగా పర్సంటేజ్ ఉంటుందో వారందరికీ కూడా డిసెంబర్ నెల నుంచి కూడా మీ యొక్క పెన్షన్లు అయితే క్యాన్సిల్ కాబోతున్నాయండి. వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ స్కీమ్ అనేది రద్దు చేయబోతున్నారు. వారందరూ కూడా ఈ యొక్క పెన్షన్ రీవెరిఫికేషన్ చేసుకున్నట్లయితే మీకు మళ్ళీ ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. అలాగే ఇంకా ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ ఇస్తారన్న విషయానికి వచ్చినట్లయితే సదరన్ సర్టిఫికేట్లో 40% నుంచి 80% మధ్యలో ఉన్న వాళ్ళకైతే 6000 రూపాయలు డబ్బులు అయితే ఇస్తారు. తర్వాత 80% కంటే ఎక్కువగా ఉంటే 15000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక మనం నవంబర్ నెల పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ఎవరికి కూడా ఈ నెల అయితే పెన్షన్లు క్యాన్సిల్ చేయరండి. ఎందుకంటే మనకి ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించి 1,50,000 మంది నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకొని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికి మళ్ళీ ఈ యొక్క రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఈ నెల మనకి అక్టోబర్ 8వ తారీఖు నుంచి అయితే ప్రారంభించడం జరిగింది. సో వారందరికీ కూడా పెన్షన్కి సంబంధించిన ఈ యొక్క రీవెరిఫికేషన్ నోటీసులు కూడా అందాయి అన్నమాట. చాలామందికి కూడా వస్తున్నాయి. మీకు కూడా ఇంకా రాకపోతే వస్తే కాస్త వేచి చూడండి. ఎందుకంటే మనకి రీసెంట్గానే తుఫాన్ అయితే వచ్చింది కదా, అందుకనేసి మనకి కొంచెం ఈ ప్రాసెస్ అయితే లేట్ అవ్వచ్చు. డిసెంబర్ నెల నుంచి కొత్త సదరన్ సర్టిఫికేట్లో ఉన్న పర్సంటేజ్ని బట్టి చాలామంది పెన్షన్లు అయితే రద్దు అవుతాయండి. సో నవంబర్ నెల మాత్రం యథావిధిగా అందరికీ ఇస్తారు. కొత్త పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే మనకి డిసెంబర్ నెలలో ఈ యొక్క దరఖాస్తులన్నీ పరిశీలించి అభ్యర్థులకైతే మనకి 2026 జనవరి నుంచి కూడా కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. వితంతు పెన్షన్లు కూడా మనకైతే ఈ నవంబర్ నెలలో ఖచ్చితంగా ఇస్తారు. మనకి సెప్టెంబర్, అక్టోబర్ నెలలో అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ రైతులకైతే 7000 రూపాయలు అయితే ఈ నవంబర్ నెలలోనే విడుదల కాబోతున్నాయి. అది కూడా 2 పథకాల మీద అనమాట. ఒకటి వచ్చేసరికి మనకి అన్నదాత సుఖీభవ పథకం కింద 2వ విడత డబ్బులు 5000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా పీఎం కిసాన్ డబ్బులు మనకి 21వ విడతగా 2000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు. ప్రతి ఒక్కరు ఈ యొక్క స్క్రీన్ మీద నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీరైతే గమనించవచ్చు. మనకి ఆగస్టు 2వ తారీఖున అయితే ఈ యొక్క పీఎం కిసాన్, అంతేకాకుండా అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి అమౌంట్స్ అయితే 7000 రూపాయలు అందరి ఖాతాల్లోకి వేయడం జరిగింది. 5 ఎకరాల కంటే ఎవరికైతే భూమి తక్కువగా ఉంటుందో వారి యొక్క ల్యాండ్ మ్యాపింగ్ మొత్తం కూడా కరెక్ట్గా చేసుకున్న వారందరికీ కూడా అమౌంట్ అయితే వచ్చిందండి. సో ఎవరికైనా ఇంకా అమౌంట్ రాకపోతే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో ప్రస్తుతం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 14000 రూపాయలు అయితే ఏపీ రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరికీ కూడా ఆర్థిక సాయంగా అయితే వేయబోతుంది. కాబట్టి మనకి ఇప్పటికీ మొదటి విడతగా 5000 రూపాయలు అయితే విడుదల చేశారు. అలాగే పీఎం కిసాన్ డబ్బులు అయితే ముందుగా విడుదల చేశారనమాట. మనకి ఆగస్టు 2వ తారీఖున పీఎం కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే ముందు విడుదల చేశారండి. ఆ తర్వాత వెంటనే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 5000 రూపాయలు అయితే వేయడం జరిగింది. టోటల్గా 5000 ప్లస్ 2000 మొత్తం 7000 రూపాయలు అయితే ఈ 2 పథకాల ద్వారా రైతన్నలందరికీ కూడా లబ్ధి చేకూరనుందనమాట. సో అయితే మొత్తం ఈ యొక్క 2 పథకాల ద్వారా మొత్తం 20000 రూపాయలు అయితే
ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సాయంగా రైతన్నల ఖాతాల్లోకి అయితే జమ కానుంది. సో మొత్తం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద 3 విడతలు అయితే వేస్తారండి. మొదటి విడత 5,000, రెండవ విడత 5,000, మూడో విడత 4,000 రూపాయలు, మొత్తం కూడా 14,000 రూపాయలు అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వీరికి జమ చేస్తుంది. అలాగే పీఎం కిసాన్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పటి వరకు 20 విడతల అమౌంట్ అయితే రైతన్నల ఖాతాలోకి విడుదల చేస్తూ వచ్చింది. అయితే ప్రతి ఏటా 3 విడతల డబ్బులు అయితే పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి. అంటే విడతకు వచ్చి 2,000 రూపాయలు, మొత్తం కలిపి 6,000 రూపాయలు అనమాట పీఎం కిసాన్ పథకం ద్వారా. సో ఈ పీఎం కిసాన్ డబ్బులు, తర్వాత ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు మొత్తం కలుపుకొని 20,000 రూపాయలు అయితే ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం అనేది రైతన్నల ఖాతాలోకి అయితే జమ చేయబోతుంది. ఎవరికైతే ఇంకా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడతగా 5,000 రూపాయలు రాలేదో, అలాగే పీఎం కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ మనకి 2,000 రూపాయలు రాలేదో వారందరికీ కూడా నవంబరు 2వ వారంలో మనకి, అంటే నవంబర్ 9వ తారీఖున అన్నదాత సుఖీభవ 2వ విడత డబ్బులు 5,000 రూపాయలు, ఇంకా పీఎం కిసాన్ 21వ విడత 2,000 రూపాయలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయనున్నాయి. సో ఎవరికైతే ఇంతకు ముందు అమౌంట్ ఏవైతే రాలేదో అదంతా కూడా ఈసారి అయితే మీకు విడుదల చేస్తారు. నెక్స్ట్ మనం ఈ యొక్క ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2025 దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించిన సర్వే అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో గత 6 నెలల నుంచి కూడా చేస్తూ ఉన్నారండి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారు. దాదాపుగా 27.92 లక్షల మంది వివరాలు అయితే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నారు. వారందరి మొత్తం మీద మనకి కేవలం 16.46 లక్షల మంది మాత్రమే ఈ యొక్క వ్యాలిడేషన్ ప్రక్రియ, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పూర్తయిందండి. మిగిలిన వారి వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఇంకా కూడా పెండింగ్లో అయితే ఉందన్నమాట. వారందరూ కూడా డాక్యుమెంట్స్ అనేవి సరిగ్గా సబ్మిట్ చేయలేదు. వారందరి ఒరిజినల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంకా టైం అయితే ఉంది. ఎవరైనా ఇంకా అప్లై చేయకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక యాప్ లింక్ అయితే ఇచ్చాను అనమాట. ప్రతి ఒక్కరు ఆ లింక్ మీద క్లిక్ చేసి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ GSWS అంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ అనమాట. ఆ లింక్ కూడా అక్కడే ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే ఓపెన్ చేసి సైన్ అప్ అవ్వండి. సో డౌన్లోడ్ చేసి సైన్ అప్ అయిన తర్వాత ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇచ్చి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేసుకోండి. నవంబర్ 2వ వారంలో అయితే ఈ యొక్క 16 లక్షల మందికి అయితే ఇంటర్వ్యూ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. దాన్ని బట్టి ఎవరైతే క్వాలిఫై అవుతారో వారందరికీ కూడా జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మన ఏపీ ఫ్రీ రేషన్ ప్లస్ 3,000 రూపాయలు ఎవరికి ఇస్తారన్న విషయాన్ని దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా వరకు కూడా ఒక మిస్ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. రీసెంట్గా మనకి వచ్చిన ఈ యొక్క మోంతా తుఫాన్ ప్రభావం వల్ల ఎంతమంది అయితే ఈ యొక్క ఇల్లు కోల్పోయిన వారు ఉంటారో, అంతేకాకుండా ఈ యొక్క వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ఫ్రీ రేషన్ 25 కేజీల బియ్యంతో పాటు ఈ యొక్క 3,000 రూపాయలు అయితే వారికి ఆర్థిక సాయం అయితే చేయనుంది. అంతేగాని ఇది అందరికీ కూడా కాదనమాట. కొన్ని జిల్లాల వారికి మాత్రమే ఇదైతే వర్తిస్తుంది. అది కూడా మనకి ఈ యొక్క తుఫాన్ వల్ల ఎఫెక్ట్ ఎక్కువగా పడిన ఏ జిల్లాలు అయితే ఉన్నాయో వారి వరకు మాత్రమే. తర్వాత ఈ యొక్క ఫ్రీ గ్యాస్ 3వ విడత దానికి సంబంధించిన పేమెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఈ 3వ విడతకు సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి వేయడానికి పేమెంట్ ఎలాగనేది ఎవరికి కూడా స్పష్టత అయితే లేదు. సో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని జిల్లాల్లో కొన్ని ఏరియాస్లో అయితే ఈ యొక్క గ్యాస్ సిలిండర్స్ అనేవి ఉచితంగా తీసుకునే విధంగా వోచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ వోచర్ కార్డు మీద మీకు ఏంటంటే తీసుకోవడానికి ఇది ఉంటుందన్నమాట. సో అది వచ్చేసరికి ఇంకా అన్నిటి దగ్గర ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. కొన్ని ఏరియాస్లో మాత్రమే ఇంకా ట్రయల్స్ వేస్తున్నారు. సో నవంబర్ నెలకు సంబంధించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాల గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.